మునుపు లోకపు పునాది లేనప్పుడు భూమిని పుట్టింపక మునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు శిల్పకారుడు జగతికి ఆది సంభూతుడు సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది సంభూతుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు తండ్రి కుమారాత్మలు ఒకటే ఉన్నారు తండ్రి కుమారాత్మలు ఒకటే ఉన్నారు మన దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభు చేత శుభాభివందనాలు తెలియజేస్తా ఉంది. ఈరోజు పునరుద్ధానపు ఆదివారము. పునరుద్ధానం అనగా యేసు ప్రభు ధరించినటువంటి 3వ తారీఖు అనగా శుక్రవారం, మంచి శుక్రవారం నాడు ఆయనను పట్టుకుని యెరూషలేము ప్రాంతంలో పట్టుకుని ఆయన సిలువ వేసినటువంటి రోజు, సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి రోజు అని ప్రభు పేట మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన తిరిగి లేచున్నాడు కాబట్టి ఆయన సజీవుడైనటువంటి దేవాది దేవుడు అయ్యున్నాడని మేము ప్రకటన చేస్తున్నాము. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము జరిగిస్తూ ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము సంవత్సరం ఇలాగ చదివిస్తూ ఉన్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడిని తనకి ఇష్టమైన త్రోవను తొలగిను, యెహోవా అందరి దోషమును అతని మీద మోపినని దేవుని యొక్క వాక్యము చదివిస్తూ ఉన్నది. భూమి ఆకాశమును సృజించినటువంటి దేవాతి దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుని ఈ భూమి మీదకి పంపించిన తరువాత ఆయన అందరి దోషములు ఆయన మీద మోపినట్లుగా దేవుని యొక్క వాక్యము చదివిస్తూ ఉన్నది. ఈ ప్రవచనము క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా అనే ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు ఆయన బయలుపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ 700 సంవత్సరాలు గడిచిన తర్వాత యేసు క్రీస్తు అనేటువంటి ఆయన దేవుడుగా నరుడుగా ఈ భూమి మీద జన్మించినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తు శకము ఇప్పటికీ 2026 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఆయన వచ్చి ఆయన ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కోసం కలవరి శిలువలో తన ప్రాణములు పెట్టి సర్వ మానవుని పాపల నిమిత్తం సమాధి చేయబడి ఆయన తిరిగి లేచినటువంటి రోజు అని ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పెట్టి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఈ లోకంలో ఏ ఒక్కరు నశించిపోవడము ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి అందరినీ పిలుస్తూ ఉన్నారైనా ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే వస్తూ ఉన్నారో వచ్చిన వారికి మారు మనసులో రక్షణ, క్షమాపణ, నిత్య జీవనం అనగా పరలోక పట్టణంలో ప్రవేశించే భాగ్యాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడని ఈ సమయంలో ప్రభు పేట మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే ఈ ప్రయాసము వ్యర్థము కాకుండా దేవుడు ప్రతి ఒక్కరికి మారు మనసులో రక్షణ, క్షమాపణ దయచేసి ఆ నిత్య రాజ్యంలో ప్రతి ఒక్కరు ఉండాలని ఆయన ఒక్క ఉద్దేశం ఉన్నదని
ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామం చేత తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. సమయంలో మన మధ్య దైవజనులు ఉన్నారు, వారు కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాము. జాషువా అయ్య గారు గొల్లపాలెంలో పనిచేస్తున్న దైవజనులు, గొల్లపాలెంలో పనిచేస్తున్న దైవజనులు జాషువా అయ్య గారు మాట్లాడతారు. కొంచెం జెండా ఉన్నవాళ్ళందరూ కూడాను అలా పైకి రెపరెపలు ఆడిస్తూ ఉండండి ఒకసారి. కొత్త వలస మండలి ఉన్న ప్రజలందరికీ ఒక శుభవార్త తీసుకొచ్చి ఉన్నాం. ఏంటి ఆ శుభవార్త అంటే, యేసు మంచివాడు, యేసు స్వర్గాన్ని అందించగలిగిన వాడు. ఎలా చెప్పగలుగుతున్నారు అని ఎవరైనా ప్రశ్న వేస్తే, ఒక పండైనా, ఒక కాయ అయినా, ఒక స్వీట్ అయినా తింటేనే రుచి తెలుస్తుంది. తినకుండా రుచి ఎవరైనా చెప్పలేము. మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో అశాంతితో సమాధానం లేక ఉన్నప్పుడు యేసుని ఎప్పుడైతే అంగీకరించున్నామో అప్పుడు మా జీవితాల్లో ఒక తృప్తి, ఒక ఆనందం కలిగింది. మేమందరూ ఇలా కూడుకోవడానికి, ఇలా ఆనందించడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభువు చనిపోయాడు, లెగిశాడు అని మేము నమ్ముతున్నాం. చాలా మంది మహానుభావులు అన్నవారందరూ చనిపోయారు, కానీ చనిపోయినట్టున్నారు కానీ బ్రతికిన వారు ఎవరు లేరండి. ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. ఆయన చాలా గొప్పవాడు, మంచివాడు. ఎందుకు గొప్పవాడు, మంచివాడు అంటే, యేసుని ఎవరైతే అంగీకరిస్తారో, యేసుని ఎవరైతే నమ్ముకుంటారో వారందరూ ధన్యులు. వారు మరణించిన తర్వాత స్వర్గము అని అందరికీ తెలుసు. స్వర్గము, నరకము అని తెలుసు. స్వర్గము వాక్యం చెప్తుంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప మరి ఎవరు పరలోక రాజ్యానికి చేరలేరని చెప్పారు. చాలా మంది అనుకుంటారు గోదానం, భూదానం, ఉత్తరదానం, రకరకాల దానములు చేయటం వల్ల స్వర్గాన్ని ఆక్యుపేషన్ చేసుకోవచ్చు అనుకుంటారు. అది నెవర్, అది సరైన పని. యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప అన్న మాట ఆయన ఒక్కడే చెప్పగలుగుతున్నాడు. మిగతా అదర్స్ ఎవరైనా ఉన్నవారు చెప్పగలగారంటే వారు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళ ద్వారా జరిగిన పని కాబట్టి. దేవుడి సన్నిధిలో వెళ్ళారా మరొకసారి కొత్తపక్ష ప్రాంతంలో ఉన్న ప్రజలు, మండలంలో ఉన్న ప్రజలందరికీ ప్రేమగా చెప్తుందంటే, యేసుని ఎవరైతే నమ్ముతున్నారు, యేసుని ఎవరైతే ఎమ్మడిస్తున్నారు, వారు భూమి మీద ఉన్నంత కాలము సంతోషం, క్షేమము అన్ని కలుగుతాయి. తర్వాత మరణించిన తర్వాత పరలోక రాజ్యము లాభిస్తుంది, అదే స్వర్గము. కాబట్టి దయచేసి కొత్త వర్ష ప్రజలందరికీ తెలియవలసిందంటే, యేసుని ఎరగిన దయచేసి అదే నమ్మండి అంటే నమ్మరు, కానీ ఏదైనా తింటేనే రుచి కలుగుతుంది. అలాగే దేవుని ఎవరైతే నమ్ముకున్నారో వారి జీవితాలు సంతోషకరంగా ఉన్నాయి, ఆరోగ్యకరంగా ఉన్నాయి. అనేక అద్భుతాలు యేసుని నమ్మడించిన వారు అందరూ చూడగలుగుతున్నారు. మేము చూసినది నిజం కాబట్టి, మేము చేస్తున్న భక్తి నిజం కాబట్టి, అది భక్తి నిజం కాకపోతే ఇంతమంది యేసుని ఎవరు కూడా ఎమ్మడించరు. ఆయన ఎమ్మడిస్తున్నాం అంటే ఏదో ఒక పెద్ద అద్భుతం ఉంది. దయచేసి ప్రేమైన ఉన్నారా, మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్న, ప్రేమతో ప్రకటిస్తున్న విషయం ఏంటంటే, యేసే నిజమైన దేవుడు. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి రాణించడంతో తీసుకెళ్తారు. దయచేసి ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు నమ్ముకండి. ఆయన మిమ్మల్ని మీ పాడి పంటలో మీ కుటుంబాలను ఇవ్వడం దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే, చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే. లోకానికి వచ్చినాడు, పాపులను రక్షించినాడు, లోకానికి వచ్చినాడు, పాపులను రక్షించినాడు. దయగలవాడమ్మో, ఈ జగమున లేని లేడమ్మో, అమ్మమ్మమ్మ దయగలవాడమ్మో.